ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. అకాల వర్షాలకు భారీగా పంట నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. తెలుగులో స్పీచ్ అదరకొట్టిన మోడీ. గచ్చిబౌలి టెలికాం నగర్లో ఓ ఇంట్లో అక్రమంగా దాచిన 42 విద్యుత్ మీటర్లను సీజ్ చేసిన రాయదుర్గం పోలీసులు. గని బ్యాగుల కోసం రైతుల ఎదురుచూపు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ రాత్రి వర్షానికి వడగండ్ల వానకు వరి పంటతో పాటు మామిడి తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు పంట నష్టాన్ని పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం రైతులకు నష్టపరిహారంగా అందజేస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఇక ప్రతి గ్రామంలో ఎంత మేరకు కూడా వర్ష ప్రభావం వల్ల పంట నష్టం జరిగిందో తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈరోజు చాలా బాధాకరం. అకాల వర్షాల ప్రభావంతో వడగండ్ల దెబ్బతోని చిన్న చిల్కమారి రైతు పడిగల యాదన్న గారిది దాదాపు 2 ఎకరాల సన్న వడ్లేసిండు. తీవ్రంగా నష్టం జరిగింది కాబట్టి అగ్రికల్చర్ అధికారులను కూడా ఇక్కడ సమాయత్తం చేయడం జరిగింది. వారు కూడా రావడం జరిగింది. ఈ యొక్క ఎంత నష్టం జరిగినా ఆ నష్టానికి అంతా కూడా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించడానికి, ఎందుకంటే ఈ అకాల వర్షాల వల్ల నష్టం జరుగుతుందని కూడా తెలుసు. ఇది ప్రకృతి ధర్మం, ఎవరు మేము చేయలేం కాబట్టి అయినా రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి తప్పకుండా ఈ పంట నష్టాన్ని సంబంధిత అధికారులు, అగ్రికల్చర్ అధికారులు వచ్చి అంచనా వేసి ఈ పంట నష్టం ఎంత చెల్లించాలో తప్పకుండా వాళ్ళ అంచనాల ప్రకారం రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం రైతుకు నష్టం జరగకుండా తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తాం. అందరు రైతులు దాదాపు ఈ గ్రామాలలో 2-3 గ్రామాలలో పార్కనార్ మండలంలో 2-3 గ్రామాలలో గంట్లవెల్లి గాని, మన మద్రాపూర్ గాని, తిమ్మాజిపల్లి గాని ఒక 5-6 గ్రామాలు దెబ్బతిన్నాయి పంట కాబట్టి తప్పకుండా ఈ అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. తెలుగులో స్పీచ్ అదరకొట్టిన మోడీ అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని ప్రధాని మోదీ అన్నారు. అతిగా తెలుగులో మోడీ ప్రసంగానికి అభిమానులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో నారా చంద్రబాబు నాయుడు కూడా చప్పట్లతో కేరింతలు కొట్టారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश का మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల గచ్చిబౌలి టెలికాం నగర్లో ఓ ఇంట్లో అక్రమంగా దాచిన 42 విద్యుత్ మీటర్లను సీజ్ చేసిన రాయదుర్గం పోలీసులు. రిలీజ్ అయిన సర్వీసులకు సంబంధించిన మీటర్లను ప్రైవేటు వ్యక్తి ఇంట్లో దొరకడంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అక్రమంగా మీటర్లు దాచిన చెన్నకేశ్వరరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న మాట్లాడుతూ ఇబ్రాహీం బాగ్ నిన్న మాకు కంప్లైంట్ ఇచ్చారు. కొన్ని ఎలక్ట్రిసిటీ మీటర్స్
రీప్లేస్ చేయకుండా కొన్ని మిస్ అయిపోయినాయని వాళ్ళ ఏరియాలో. అందులో వాళ్ళు వెతుక్కుంటూ వస్తే మా టెలికాం నగర్ ఏరియాలో ఒక ప్లేస్లో వాళ్ళు కనిపెట్టారని. అయితే వాటిని ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్లే లోపే అక్కడ ఎవరో కొంతమంది వ్యక్తులు వాటిని అక్కడ నుండి షిఫ్ట్ చేశారని చెప్పేసి కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మేము అక్కడ ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అందులో ఒక ఆటోలో షిఫ్ట్ చేసినట్టు కనిపించింది. ఆటో దాన్ని పట్టుకొని మేము సీసీ కెమెరాల ద్వారా వెళ్ళి చెన్నకేశవ రెడ్డి అని ఒక కాంట్రాక్టర్, ఆయన కెమెరా మన మీటర్స్ మొత్తం షిఫ్ట్ చేసి వేరే ప్లేస్లో డంప్ చేసినట్టు తెలిసింది. అక్కడికి వెళ్ళి అటు ప్లేస్ను గుర్తించి ఒక 42 ఎలక్ట్రిసిటీ మీటర్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ చెన్నకేశవ రెడ్డి మీద కేసు కూడా చేసి ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లలో రైతులు గన్ని బ్యాగుల కోసం ఎదురు చూస్తూ తిండి విడిచి చెప్పులు లైన్లో పెట్టి పరిస్థితులు అక్కడ దాపరించాయి. అయితే ఇక షెర్నావల్లి, శాసనపల్లి, జాజాపూరు, పెరపల్లి రైతులు దాదాపుగా చుట్టుపక్కల గ్రామాల రైతులు పండించిన పంటను ఆరబెట్టి నింపుకోవడానికి కావలసిన గన్ని బ్యాగుల కోసం వ్యవసాయ మార్కెట్లలో కమిటీ ఇవ్వకపోవడంతోనే ఎప్పుడు వస్తాయో వచ్చిన పూర్తి స్థాయిలో అందరికీ అందుతాయో లేదో అని గందరగోళంతో రైతులంతా ఉదయం నుంచి వారి చెప్పులను క్యూ లైన్లో పెట్టి ఎదురు చూసే పరిస్థితి నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో కనిపిస్తుంది. ఇప్పటికైనా కూడా పూర్తి స్థాయిలో రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, పెచ్చల ఎమ్మెల్యే చాముకురు మల్లారెడ్డిలు సూచించారు. ఇక మూడుచింతలపల్లి మండలం లక్ష్మపూరు, కేశవరం, జరంగూడ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డిలు ప్రారంభించారు. రైతాంగం పండించిన ప్రతి గింజను కూడా సొసైటీలో అమ్మాలని రైతులకు ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. ఇక రైతులు దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని అమ్మాలని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనసాగాలనే ఉద్దేశంతోనే స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, సంతోషంగా ఉందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మెడ్చల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, అదేవిధంగా DCMS వైస్ చైర్మన్, షామీర్పేట సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి, షామీర్పేట సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నయీం బాధితులు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. భువనగిరిలోని 154 ఎకరాల భూమిని కబ్జా చేసిన నయీం భార్య, ఆమె అనుచరులు 1993లో లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు 400 మంది బాధితులు 500 ఫ్లాట్లు కొనుగోలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఫ్లాట్లు కొనుగోలు చేశారు. 2006లో నయీం భార్య షేక్ హసీనా బేగం, ఆమె అనుచరులు కలిసి చేసిన యొక్క AGPAలో చేసుకున్నారు. కొన్ని ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పి తెలుస్తుంది సార్. అయితే కొనుక్కున్న వాళ్ళు మరి లీగల్గా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫై చేసి కొనుక్కున్నారా లేదా తెలియదండి మాకు. అంటే లింక్ డాక్యుమెంట్ అనేది జనరల్గా ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడు ఒక 30 ఈవెన్ బ్యాంకులో 22 తర్వాత నుంచి ప్రొవిషన్ పార్ట్గా అండి. అంటే మొదట DVR ఎస్టేట్ వాళ్ళు మీద ప్రొవిషన్ తీశారు, మెగా సిటీ వాళ్ళ మీద తీశారు. ఇప్పుడు వేరే వాళ్ళు అబ్దుల్ రహీం వాళ్ళ సక్సెసర్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారండి ప్రొవిషన్ లిఫ్ట్ చేయమని. అంటే LRS వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ల్యాండ్ మీద మా పొజిషన్ చూపించమని, ఆ మార్కింగ్ స్టోన్స్ అవి చూపించమని అడుగుతున్నారండి.
ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే అండి, వాళ్ళు వేరే వాళ్ళు గ్రౌండ్ మీదకి రావడం, మా ప్లాట్లు మేము నోటీస్ చేయగలము. మాకు మార్కింగ్ స్టోన్స్ కొన్ని ఉన్నాయి, వాటి రిఫరెన్స్తో మేము మా ప్లాట్కి ఎగ్జాక్ట్గా మేము వెళ్ళగలుగుతాం. కానీ గ్రౌండ్ మీద ప్రొహిబిషన్ పెట్టడం కారణంగా ఒకటి, రెండోది కరెక్ట్గా 4 బౌండరీస్ చూపించేటువంటి స్టోన్స్ లేకపోవడం వల్ల మేము ఎల్ఆర్ఎస్ కోసం వెళ్ళలేకపోయాం. అప్లై చేసాం సార్ ఎల్ఆర్ఎస్ కోసం, కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము ఫైనల్ డాక్యుమెంట్స్ తీసుకోలేకపోయాము అమౌంట్ కట్టి. కారణం ఏంటంటే మా ప్లాట్ ఎగ్జాక్ట్ బౌండరీస్ 4 మేము చూపించలేకపోవడం. ఈయన బౌండరీస్ వేసుకున్నారు, 3 మొత్తం పడగొట్టేశారండి. 1 సైడ్ బౌండరీ వేరే వాళ్ళ దాంట్లో ఉన్నట్టుగా ఫెన్సింగ్ ఉందండి అక్కడ. సో ఈ రకమైన కారణాల వల్ల మేము ఎల్ఆర్ఎస్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నామండి. గత కొద్ది రోజుల క్రితం చీవేల పరిధిలో మేకీలా పోలీస్ స్టేషన్లో అఘోరిపై కేసు నమోదైన కేసులో నేటికితో పోలీసుల కస్టడీ ముగియడంతో నేడు శంషాబాద్ కోర్టులో హాజరుపరిచారు. ఇక జడ్జి ముందు హాజరుపరిచిన అనంతరం తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు. షాద్నగర్ జడ్జి చీవేల ఇన్ఛార్జి జడ్జి కావడంతో షాద్నగర్ కోర్టులో హాజరుపరిచారు. బండి పోతుంది, మీరు బండి ముందర పోకండి. బండి ముందర తిరుపతి జిల్లా తిరుపతి గరుడ వారధిపై బర్త్డే పార్టీ బైక్ రేసులో జరుగుతున్నాయని పత్రికా ప్రతినిధులు ఇచ్చిన సమాచారం మేరకు గరుడ వారధిపై 5 సోలార్ సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది. నిన్న రాత్రి 2 ఒక యువకుడు గరుడ వారధిపై బర్త్డే పార్టీ చేసుకున్నది సోలార్ సీసీ కెమెరాలో మేము గమనించాము. ఇక కంట్రోల్ రూమ్ నుంచి కూడా గరుడ వారధిపై బర్త్డే పార్టీ చేసుకున్నటువంటి యువతులను ఒక యువకుడును సోలార్ సీసీ కెమెరా నుంచి వచ్చిన పోలీసు సైరన్ వేయడంతో పాటు మా పోలీసులు సిబ్బందిని పంపించాము. ఇక అంతేకాకుండా గరుడ వారధిపై ఎక్కి ఒక వాహనము నిలుపుదల చేయవద్దని తిరుపతిని పోలీసులు వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇటీవల చూస్తే దేవరకొండ పట్టణంలోని బచ్పన్ ఆక్స్ఫర్డ్ గ్రామ హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో పట్టణానికి చెందిన భాస్కర్ రెడ్డి స్వప్నాల కుమార్తె తపస్విని 600కు గాను 564 సాధించడంతో పాటు ఇక్కడ 600కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినులను పాఠశాలలో శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ సెలవుతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ విద్య ద్వారానే వికాసం వృద్ధి చెందుతుందని, దేవరకొండ లాంటి ప్రాంతాలలో సైతం అత్యంత విలువైన ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు. ఈ పాఠశాలను తానే ప్రారంభించామని 17 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి 10వ తరగతి బ్యాచ్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. పాఠశాల డైరెక్టర్లు అంకితభావం, ఉపాధ్యాయులు కృషి, విద్యార్థుల పట్టుదల వల్లనే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ గుద్దేటి జంగయ్య, ప్రిన్సిపల్ బండారావు నెచ్చిల, మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, ఇక డైరెక్టర్ ఇల్లందుల శ్రవణ్ కుమార్, ఇక పున్న వెంకటేశ్వర్లు, వాస వెంకటేశ్వర్లు, ఆలంపల్లి మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
I would like to thank you all my teachers and management for giving me this opportunity to say a few words. I am very grateful to the marks I got here, and I would like to work hard even more in my intermediate. Thank you. Thank you, Tapaswini. And I request Alicia and her parents please come on to the dais. Thank you. రమణారావు అటు చూడు. And for giving me this wonderful opportunity. Good morning to everyone. Thank you for giving me this opportunity. Okay, thank you, Seshta. And I request Abhay Teja with his parents please come on to the dais. Thank you all my teachers. బచ్మన్ స్కూలు మొదటి ప్రారంభించిన బ్యాచ్ నాదే. 10th క్లాసులో ఇవాళ నాకే ప్రారంభించిన బ్యాచ్ కూడా నాకే అవకాశం వచ్చింది. ఈ స్కూల్ ప్రారంభించేటప్పుడు నా చేతుల మీదుగానే ఆ రోజు నేను గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సుఖేంద్రుడి గారి ఇద్దరం కూడా ఆ రోజు ప్రారంభించినాం. ఇవాళ 10th క్లాస్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10th క్లాస్లో మొదటి బ్యాచ్ని అభినందించే కూడా అవకాశం మీరు అందరు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి మరొక్కసారి నా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మన దగ్గర 38 ఈరోజు 1000 మా స్టూడెంట్స్ ఎంత 38 ఆ రోజు మీరు ఓపెన్ ఈరోజు 1000 చాలా పెద్ద ఎత్తున మరి వాళ్ళ మరి స్ట్రెంత్ కూడా ఉన్నటువంటి అంటే పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క శ్రమను మనం ఒకసారి మనం అందరం కూడా అభినందన తెలియజేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క విద్యార్థుల భవిష్యత్తు మీ చేతిలో పెడతారు. ప్రైవేట్ స్కూళ్ళ పైన మరి చాలా బాధ్యత ఉంది కాబట్టి వారి పిల్లల యొక్క భవిష్యత్తును ఇలా బచ్పన్ స్కూల్లో ఇంత పట్టణంలోనే 2వ ర్యాంకులో వచ్చినందుకు ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. వారితో పాటుగా 10th క్లాస్లో 100% రిజల్ట్ ఇచ్చినందుకు మరి ఉపాధ్యాయులకు ఈ పాఠశాలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ పాఠశాల దినదిన అభివృద్ధిలో మీరందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇలా ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థ పట్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ చాలామందికి మీరు ఇంకా క్వాలిఫైడ్ టీచర్స్ను అవకాశాల కోసం అవకాశాలు లేక ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చాలామంది పనిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మొన్న డిఎస్సి పూర్తి చేసినాం. త్వరలో మరొక డిఎస్సి ఇవ్వబోతున్నాం. ఎప్పటికప్పుడు సుమారుగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే 50,000 పోస్టులను ఫిలప్ చేసిన మొదటి ప్రభుత్వం. ఒక్క సంవత్సర కాలంలో తెలంగాణలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరు ఇందులో పని చేసుకుంటూనే మీకు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందులో ఇందులో వదిలిపెట్టిపోదు. బట్ అది గొప్ప అవకాశం కాబట్టి ఇందులో చెప్పుకుంటూ ఉంటే మీకు ఈజీ అవుతుంది. చాలామంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళకి ఎందుకంటే రోజువారీ ఆ సబ్జెక్ట్ అంతా మనం ఇంట్లో కూర్చుంటే సగం మర్చిపోతాం. కానీ రోజు సబ్జెక్ట్ చెప్తా ఉంటారు కానీ మీకు ఎగ్జామ్స్లో కానీ ఇక్కడ మీరు పరీక్షలు చేసేటప్పుడు మీకు ఎక్కువ అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఎంత గొప్ప అవకాశంలో ఈ పాఠశాలలో పనిచేస్తున్నది మీ అందరికీ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కూడా నాకంటే వయసులో జంగన ఒకటి పెద్ద కానీ మీతో అంతా మా మిత్రులు నాకు ఇంగ్లీష్ కూడా పెద్దనే. సో ఈ పార్ట్నర్స్ అందరూ కూడా మొదటి నుంచి నాతో పాటు చాలా సంవత్సరాలు మేము నాయకంగానే కలిసి ఉన్నటువంటి వాళ్ళం. మరొక స్కూల్ స్థాపించి ఇక్కడ ఒక మంచి విద్యను అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వమైనటువంటి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. అకాల వర్షాలకు భారీగా పంట నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్.
తెలుగులో స్పీచ్ అదరకొట్టిన మోడీ. గచ్చిబౌలి టెలికాం నగర్లో ఓ ఇంట్లో అక్రమంగా దాచిన 42 విద్యుత్ మీటర్లను సీజ్ చేసిన రాయదుర్గం పోలీసులు. గని బ్యాగుల కోసం రైతుల ఎదురుచూపు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.